అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను ఆంధ్రప్రదేశ్లోని పూర్వ విజయనగరం డిస్టిక్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే జేసీబీ 3D ఎక్స్ప్రెస్ BS5కి సంబంధించిన ఆపరేటర్ అన్న అయితే ఉన్నాడు. అన్నని అడిగైతే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అన్న గుడ్ మార్నింగ్ అన్న. సేమ్టేనా అన్న మీ పేరు? గణపతిరావు. ఓకే అన్న, మీరు ముందుగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 22 సంవత్సరాలు. మీరు ఇంతకుముందు BS4 నడిపించారు కదా, నడిపించి ఆ మిషన్స్తో పోలిస్తే ఈ మిషన్లో మీకు ఇంకా అప్గ్రేడ్, కంపెనీ వాళ్ళు ఏమైనా అప్గ్రేడ్ చేసింది ఏమనిపిస్తుంది అన్న? క్యాబిన్ చేశారు, ఓకే పంప్ సిస్టమ్ మార్చారు. ఓకే, క్యాబిన్ అంటే క్యాబిన్ స్పేస్ పెంచారా? పెంచారు లోపల. ఓకే, విడాలు వస్తుంది. ఇంజన్ నాయిస్ ఇంజిన్ వాయిస్ సైలెంట్ స్లో. ఇంతకుముందు ఎక్కువ వచ్చేది, ఇంతకుముందు సౌండ్ ఎక్కువ వచ్చేది. అలాగే ఇందులో మోడ్స్ ఉన్నాయన్న? మోడ్స్ ఉన్నాయి. ఓకే, దానివల్ల లాభం ఏంటన్నా? బ్యాక్ వర్క్ పెరగాలంటే రెడ్ మోడ్ పెడతాం, లేదంటే మిడిల్లో ఉంచుతాం. ఇంకా రైతు ఇంకా ఇబ్బంది పడుకుంటుంటే ఎల్లోలో పెడతాం. ఓకే ఓకే ఓకే, మీరు రోజుకి ఎన్ని గంటల వరకు పని చేస్తూ ఉంటారు? రోజుకు 8 నుంచి 9 అవర్స్ వరకు చేస్తాం. 8 నుంచి 9 అవర్స్. ఓకే, మీరు ఇది ఒక జేసీబీ కాకుండా ఇంకా వేరే కాంపిటేటర్ మిషన్స్ కూడా నడిపారు ఎప్పుడన్నా? లేదు, ఒక జేసీబీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఓకే, వెళ్తాను కానీ జేసీబీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, క్యాట్ చేస్తాను, అటాచ్ చేస్తాను, మిషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని చేస్తాను. మీరు అవన్నీ నడిపారు కదా, మామూలుగా వాటితో పోలిస్తే ఈ మిషన్లో బాగా పర్ఫార్మెన్స్ విధంగా ఏ విధంగా బాగుంటుందని చెప్తారు? అన్నిటి మీద ఇదే బాగుంటుంది. యాక్షన్ నాకు ఇష్టమైంది, బాగా చేస్తాను. ఎట్లా, ఎందుకంటారు? అంటే సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, ఆపరేటింగ్ బాగుంటుంది, మనిషికి ఇబ్బంది ఉండదు బండిలో. ఓకే, చేసేదాన్ని. ఓకే, రోజుకి 8 గంటల వరకు వర్క్ చేస్తాను. 8 నుంచి 9 వరకు చేస్తాను. సమ్మర్లో అయినా అదే టైం, ఎంత ఎండ కొట్టినా కూడా. ఈ మిషన్కి మీరు ఆపరేటింగ్ చేయబట్టి ఎన్ని నెలలు అవుతుంది? బండి వచ్చి నుంచి నేనే ఉన్నాను. ఓకే, ఎన్ని మంత్స్? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం. ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిపించారన్న? ఇప్పుడు 1900 గంటలు దాటిపోయింది. సంవత్సరంలో 1900 గంటలు. అని ఇంతవరకు ఏమైనా రిపేర్స్ వచ్చాయి ఈ మిషన్ కున్న కాడి నుంచి? రిపేర్స్ ఏం లేదు. రిపేర్ వచ్చిన వెంటనే కంపెనీ వాళ్ళు కాల్ చేస్తే వస్తారా, టైం తీసుకొని వస్తారా? లేదు, కంపెనీ వాళ్ళు వస్తారు, ఒక గంటన్నరలో వస్తారు. గంటన్నర. ఓకే, మామూలుగా ఇది రిమోట్ ఏరియా కదా, కొంచెము వైజాగ్కే కానీ లేదంటే విజయనగరానికే కానీ చూసుకుంటే చాలా దూరంగా ఉంది కదా, మరి ఇంత తొందరలో వస్తున్నారు? సర్వీస్ ఎలా ఉంటుంది వీళ్ళది? సర్వీస్ బాగానే చేస్తారు. సర్వీస్ బాగానే ఉంటుందా? ఓకే ఓకే అన్న. రెగ్యులర్గా మిషన్కి మెయింటెనెన్స్ అంటే ఏం చేసుకుంటా ఉంటారు? డైలీ మెయింటెనెన్స్, గ్రీస్, ఓకే, ఆయిల్ చెకింగ్ చేసుకోవడం ప్రతిరోజు. ఓకే, ఒకసారి లోపలికి ఎక్కి చూపిస్తారా? ఎక్కచ్చా? ఓకే, కూర్చోండి అన్న. సీట్ బెల్ట్ కూడా ఇచ్చారా? సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు. ఓకే, క్యాబిన్ స్పేస్ పెరిగింది అనుకుంటాను కదా? ప్లేస్ పెరిగింది. ఒకసారి వెనకకు బ్యాక్ సైడ్ రొటేట్ చేసుకోరా. ఓకే, మీకు ఎలాంటి కాళ్ళు తాకడం లాంటిది ఏం లేదు. ఇంతకుముందు కాలు పైకి లేపి తీసేది, ఇప్పుడు అట్లా ఉంది. ఓకే, 3 మోడ్స్. ఓకే, దీనివల్ల మనకు మీరు మామూలుగా ఏ మోడ్ వేసుకుంటా ఉంటారు? జనరల్గా ఇదే ఎక్కువ వేసుకుంటారు. దీనివల్ల మైలేజ్ కొంచెం ఎక్కువ మైలేజ్ వస్తుంది. పని తొందరగా కావాలంటే రెడ్ తీసుకుంటారు, P మోడ్ వేసుకుంటారు, పవర్ మోడ్ వేసుకుంటారు. ఇంత ముందున్న మిషన్స్ లో లేదు ఇది? లేదు. ఓకే, మరి ఇంత ముందున్న మిషన్స్ తో పోలిస్తే ఈ BS5 మిషన్ లో స్వింగ్ స్పీడ్ ఎలా ఉందన్న? స్ప్రింగ్ స్పీడ్ బాగానే ఉంది. స్పీడ్. మీరు రెగ్యులర్ గా ఏం పనులు చేస్తూ ఉంటారు? లోడింగ్ ఎక్కువ ఉంటుంది. లోడింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే అన్న.